మండలంలో ఈసారి సాగునీరు సమృద్ధిగా లభించడం వల్ల వరి సాగు ఆశాజనకంగా కొనసాగుతోంది. అధికారుల అభ్యంతరాలు, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో తెలుగు గంగ, కేసీ కెనాళ్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగుతూ ఉండడంతో రైతులు ఆనందం వెల్లివిరుస్తోంది. మండల కేంద్రంలోని మెట్ట సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కాటన్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ రైతాంగ సంక్షేమం కోసం భూమా కుటుంబం ఎప్పటి నుంచో కృషి చేస్తోందని పేర్కొన్నారు. అధికారులు నీటి విడుదల అసాధ్యమని చెప్పినా ముఖ్యమంత్రితో చర్చించి నీరు అందించగలిగిన ఘనత ఎమ్మెల్యే అఖిలప్రియదేనని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ యామ గుర్రప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే హామీతోనే రైతులు ధైర్యంగా వరి సాగు చేపట్టారని, మధ్యలో కొరత వచ్చిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వివరాల ప్రకారం సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగు జరిగి ఎకరాకు సగటున 10 క్వింటాల దిగుబడి వస్తోంది. టీడీపీ నాయకురాలు శకుంతలమ్మ మాట్లాడుతూ ఇంజనీర్లు సాధ్యం కాదన్న ఎమ్మెల్యే పట్టుదలతో నీరు తెచ్చారని కొనియాడారు. రైతులు కూడా ఈసారి సాగునీరు అంతరాయం లేకుండా లభించిందని, పంటలు బాగా పండుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో సమస్యలు పరిష్కారమయ్యాయని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నీటి సంఘం ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా సిరివేళ్లలో సాగునీటి సమృద్ధి రైతులకు ఆశాజనక భవిష్యత్తును అందిస్తోంది. సేవ చేసినందుకు, నాకు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఇచ్చినందుకు అఖిలమ్మ గారికి ధన్యవాదాలు. నీళ్లు వాటరు కాలువకు కమ్మేనాయమ్మా అని అందరం పోయి చెప్పగలననే సాధ్యం కాదని మన ఇంజనీర్లు అన్నారు. సాధ్యం పెట్టగానే నేను చూసుకుంటానని వాళ్ళపై మన కేసీ కెనాల్ కాలువకు నీళ్లు తీసుకొచ్చిన వలన ఈ రైతులు అంతా పుష్కలంగా ఉన్నారు. కాకపోతే అంత దిగుబడి రాకపో ఇప్పుడు సాబీగా బాగా కాలువ నీళ్లు వాడుతుంది, బాగా పుష్కలంగా ఉన్నాయని కోరుకుంటున్నాను. అఖిలమ్మకు ధన్యవాదాలు. అండగా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ భూమా కుటుంబానికి, భూమా వర్గానికి అండగా ఉండి ఎవరైతే ఈ రైతాంగానికి పాటుపడుతున్నారో కేవలం ఒక రైతులే కాదు, మిగతా సమస్యలు ఏది వచ్చినా కూడా వెన్నంటి ఉండి మన నియోజకవర్గ అభిమానుల కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం పాటుపడే అఖిలప్రియ గారికి మనం అందరం కూడా చేదోడుగా ఉండి తప్పకుండా సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో మనమందరం కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నియోజకవర్గానికి నీళ్లు రావు అనే ఒక సమస్య మొట్టమొదట లేవనెత్తడం జరిగింది. ఏదైతే నంద్యాలలో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ దగ్గర ఇరిగేషన్ బోర్డు మీటింగ్ జరిగినప్పుడు ఈ ఐడిపి మీటింగ్లో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఎండగారు ఉండదు అని చెప్పి అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఒంటరిగా అఖిలప్రియ గారు అదే మీటింగ్లో అధికారులతో మీరు నీరు ఇవ్వకపోతే నీరు ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నీటి తీసుకొచ్చి ఎండగారు పంటలు పండించే బాధ్యత మా ఆళ్లగడ్డ నియోజకవర్గం రైతాంగం తరఫున నేను తీసుకొచ్చి సాధించి నీరు ఇచ్చే పరిస్థితి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారం ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారిని, లోకేష్ బాబు గారిని పలు దఫాలుగా కలిసి ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఆఖరి వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి ఈరోజు మార్చి కాదు, ఈరోజు ఏప్రిల్ 10 వరకు కూడా ఇప్పటికి కూడా తెలుగంగా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 20 వరకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఆ విధంగా తెలుగంగా కానీ అటు కేసీ కెనాల్ కానీ నీటిని సాధించి ఈరోజు రైతాంగం అంతా కూడా సంతృప్తితో మంచి పంటలు పండడం జరిగింది. వానగారు కూడా నీరు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎండాకారుకు ప్రతి ఒక్కరికి కూడా సస్యశ్యామలంగా ఈరోజు వరి పంట, ఎండకారు కూడా మంచి పంటలు పండినటువంటి పరిస్థితి. కాబట్టి మన సిరివెల్ల మండలంలో మన సిరివెల్ల మండలం అందరి తరఫున కూడా, ప్రజల తరఫున, నాయకులందరి తరఫున కూడా ముఖ్యంగా భూమా అఖిలప్రియ గారికి మనస్ఫూర్తిగా ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే చుట్టూ వేపై వరి కోతలు పెరుగుతున్నాయి, పంట కూడా మంచి దిగుబడి బాగానే ఉంటుంది. దీని అంతటి కారణము గత 3 నెలల క్రితం
నంద్యాలలో ఈ నీటి సంఘాల గురించి నీళ్ళ గురించి మనకు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆలగడ్డ తాలూకాకు వాటర్ కంటిన్యూగా రాదు, ఏదైనా కళ్ళు ఇస్తాము, దాని తరఫున వేరే పంటలు వేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులు. కానీ మన సిరివెల్ల గ్రామంలోనే మన పంటలు ఎక్కువ వేస్తే వరి వేస్తాం, లేకపోతే ఇక్కడ వేరే పంటలు వేయడానికి అవకాశం లేదు భూమిలో అని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడిని అప్రోచ్ చేయడం జరిగింది మీటింగ్లో. ఖచ్చితంగా మాకు వాటర్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా పంటలు వేసుకొని మనం తిప్పడానికి కృషి చేస్తానని ఆ రోజే హామీ ఇచ్చింది. దానివల్ల అందరూ ధైర్యంగానే చాలా వరకు మన వాళ్ళు పంటలు వేసుకునేదానికి అప్పుడప్పుడు కొద్దిగా ఒకసారి అంతేలే మధ్యన ఒక్కసారి బ్రేక్ ఇచ్చినట్టున్నారు వాటర్. కానీ వెంటనే కిలమ్మ ఇది చేసుకొని వెంటబడి వాటర్ తెప్పియడం మళ్ళీ పుంజుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా వాటర్కి ఇబ్బంది పడలేదు. రైతులందరూ హ్యాపీగా పైర్లు వేసుకొని హ్యాపీగా పంటలు పండించుకున్నారు. కూడా ఎండాకాల పంటలు హాయిగా చివరి వరకు కూడా నీళ్ళు అందియడం జరిగింది. దీనికోసం మనం అందరం మన సిరివెల్ల మండలం తరఫున మొత్తం రైతులందరము అఖిలమ్మ గారికి మనమంతా రుణపడి ఉన్నాము. ఆమెకు ఈ మన తరఫున, మన రైతుల తరఫున, మన మండలం తరఫున ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాం. సమావేశానికి చేసినటువంటి మన మండల నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి ఇతర గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశము, మన ఆలగడ్డ తాలూకాకు డిసెంబర్లో జరిగిన ఐఏపీ మీటింగ్లో మరి ఆ రోజు ఉన్నటువంటి డిజీ గారు నీళ్లు రావు అని చెప్పడం వల్ల ఆ రోజు అఖిలమ్మ గారు మరి అందరి చైర్మన్లను, డబ్ల్యూఏ ప్రెసిడెంట్లను, డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను తీసుకుపోయి కొట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి చివరి ఆయకట్టు ఖచ్చితంగా నీరు కావాలనే ఇదే రైతులు గత డిసెంబర్లో కొద్దిగా నష్టపోవడం జరిగింది. రబీలో అయినా నీరు ఇస్తే బాగా పంటలు పండించుకొని ముందుకు పోతారనే ఉద్దేశంతో అఖిలమ్మ మన రైతాంగం కోసం తీవ్రంగా కొట్లాడడం జరిగింది. మరి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఈరోజు ఏప్రిల్ 15 వరకు కూడా కేసు కెనాల్కు మరియు చెలుకంకు నిరంతరంగా నీళ్లు పారించడం జరిగింది. మరి ఈరోజు రుద్రవరం పోతుంటే మనకు 3 వాగులు ఉన్నాయి. వాగులు కానీ కెనాల్స్ కానీ మరి పుష్కలంగా నీరు లభ్యమవుతుంది. మరి ఈ నీరు లభ్యమయ్యే దాన్ని బట్టి మరి మన మండలంలో, మన డివిజన్లో మామూలు వరే కాకుండా దాదాపు 10,000 ఎకరాలు సీడ్ వరి వేయడం జరిగింది. ఈరోజు ఆ సీడ్ వరి కూడా ప్రతి ఎకరాకు 10 క్వింటాలు పంట పండడం జరుగుతుంది. మరి దాంట్లో ప్రతి రైతు కూడా 1,50,000 వరకు దాంట్లో రావడం జరుగుతుంది. పెట్టుబడిలోనూ దగ్గర ఈరోజు ₹1,00,000 ఆదాయం వస్తుంది. మరి దీనికి అంతటికీ కూడా కారణం మన అఖిలమ్మ యొక్క ధైర్య సాహసాలు, రైతులకు ధైర్యమిస్తానని చెప్పి మరీ తెప్పించడం వల్లనే ఈరోజు ఈ రైతాంగం ఈ రకంగా సంతోషంగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. మరి మనకి నీరే కాకుండా మరి నేను కూడా ఒక సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత రెండు సీజన్ల నుంచి మరి శ్రీకాంత్ అన్న సహకారంతో, మండల పెద్దల సహకారంతో, అఖిలమ్మ సహకారంతో మరి మనకు చేతనైన వరకు మరి ఫర్టిలైజర్ కూడా అందించడం జరిగింది. చాలా వరకు అన్ని గ్రామాల నాయకులను కలుపుకొని పొలాలకు నీళ్ళే కాకుండా ఫర్టిలైజర్ కూడా మన ప్రభుత్వంలో దాదాపుగా అందించడం జరిగింది. దీనికి అందరికీ మనకు అవకాశం ఇచ్చిన, ఈ నీళ్లు పారేదానికి అవకాశం, ఎన్నిటికీ అవకాశం ఇచ్చిన అఖిలమ్మకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సర్పంచ్ని చిన్నస్వామిని సిరివెల్ల మండలం రైతులకందరికీ నీళ్లు సమృద్ధిగా అందించినందుకు అఖిలప్రియ గారికి ధన్యవాదాలు. భూమా అఖిలప్రియ గారికి, ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి ధన్యవాదములు. రైతుల కోరిక మన్నించి ఎండాకాలం కేసు కెనాలకు నిరంతరం నీరు పారించిన అఖిలప్రియ గారికి ధన్యవాదములు. ప్రతి రైతు నష్టపోకుండా కేసు కెనాల్ వాటర్ అనేది నిలుపుదల లేకుండా నిరంతరప్రాయంగా తమ శాయశక్తులు ఉపయోగించి ఈ ఆలగడ్డ తాలూకాకే కాదు
నంద్యాల తాలూకా కూడా వాటర్ సప్లై చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.